మాజీ మంత్రి మాజీ జబర్దస్త్ జడ్జి రోజా నెత్తిన భారీ పిడుగు. ఆ పార్టీ కోసం ఎంతగా నోరేసుకొని పడినా సరే రోజా బతుకు బస్టాండ్ అయ్యేటువంటి పరిస్థితి. ఏకంగా నగరి సీటు కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే గెట్అవుట్ అనేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు నగరిలో ఎవరు వైసీపీలో జాయిన్ అవుతున్నారు, మరి రోజా బతుకు ఏమవుతుంది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, రోజా నోటితుత్తులతో దాదాపు 10-11 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతగా కష్టపడిందో మనందరికీ తెలుసు. ఆ తుత్తర నచ్చే జగన్మోహన్ రెడ్డి తను చెప్పినప్పుడల్లా తిట్టింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని ఈవిడ ఇష్టం వచ్చినట్టు మురిగింది కాబట్టి చివరిలో ఒక 2 సంవత్సరాలు మంత్రి పదవి అయితే ఇచ్చాడు, పెద్దగా పని లేనటువంటి పదవి. అయితే ఇప్పుడు ఏకంగా రోజాక పార్టీలోనే స్థానం లేనటువంటి పరిస్థితి. ఏ జగన్మోహన్ రెడ్డి కోసం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరంగా 11 సీట్లతో ఓడిపోయిన తర్వాత కూడా రోజా నోటి తుత్త తగ్గించుకోకుండా ఏకంగా తిరుమల కూడా పోయి కారు కూతలకు వస్తూ ఉందో, ఈ మధ్య కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉందో, ఈ మధ్య కూడా జగన్మోహన్ రెడ్డికి తప్పెట్లు తాళాలు వేస్తూ ఉందో, ఏంద్ర స్వామి ఇంతగా ఆరిపోయిన తర్వాత అంటే తన సీటు కిందకి నీళ్ళు వచ్చేసాయి. సీటు కింద అంటే వేరేలా కాదు, తన నగరి ఎమ్మెల్యే సీటు కిందక నీళ్ళు వచ్చేసాయి. ఎలా అంటే, నగరి శాసనసభ్యుడిగా ఇప్పుడు ముద్దు కృష్ణమనాయుడు గారి పెద్ద అబ్బాయి గాలి భానుప్రకాష్ గారు ఉన్నారు. రోజాని 43,000 ఓట్ల తేడాతో అత్యంత ఘోరంగా ఓడించేశాడు. అయితే ఇప్పుడు ముత్తు కృష్ణమనాయుడు గారి రెండో అబ్బాయి గాలి జగదీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరుతున్నాడు. జగన్మోహన్ రెడ్డితో ఆల్రెడీ భేటీ అయ్యాడు. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి సీటు కూడా గాలి జగదీష్కే ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు రోజాకి నిద్ర లేకుండా చేస్తా ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఇంతగా మురిగితే ఆ పెద్దిరెడ్డి కోసం నన్ను పక్కన పెడుతున్నాడు ఏంటి? ఎందుకంటే పెద్దిరెడ్డికి ఈవిడి గారికి పడదు, అదేవిధంగా చెవిరెడ్డికి ఈవిడి గారికి పడదు, అసలు ఎవరితోనూ పడదు. ఈవిడి గారి డామినేటింగ్ అటువంటిది, ఈవిడి గారి అవినీతి అటువంటిది, ఈవిడి గారి అరాచకం అటువంటిది. అంటే పెద్దిరెడ్డి మంచోడా అంటే పెద్దిరెడ్డి ఒక పోరంబోకు, చెవిరెడ్డి మంచోడా అంటే అతనికి ఒక పనికిమాలినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు రోజాకు వచ్చినటువంటి సమస్య ఏందయ్యా అంటే, లోకేష్ అన్నకి చీరలు పంపిస్తానికి కారు కూతలు కూసింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పిల్లలు ఎంతమంది, కుటుంబ సభ్యులు ఎంతమంది అని చెప్పి నోటుకొచ్చినట్టుగా కారు కూతలు కూసి పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను కూడా కించపరుస్తూ ఒక మహిళగా ఉండి ఈవిడే మాట్లాడింది. ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మద్యం ఏరులై పారుతూ ఉంటే దాని గురించి ఏ రోజు కనీసం ఏం మాట్లాడాల. సరే, ఆ టైంలో నోట్లో ఏం పెట్టుకుందో మనకు తెలియదులే, కానీ ఈవిడ గారు బతుకు చూస్తే డబ్బు కోసం ఎంత నీచానికన్నా దిగజారుతుంది. జబర్దస్త్ అనేటువంటి బూతు జోకుల కార్యక్రమంలో జడ్జి. సరే, ఇప్పుడు నగరకు వచ్చినటువంటి సమస్య ఏందయ్యా అంటే, ఈవిడ గారికి స్థానిక నాయకత్వం ఆల్రెడీ మొన్న ఎన్నికలకు ముందే ఈవిడ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. మండలాధ్యక్షుల దగ్గర నుంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు ప్రతి ఒక్కరు కూడా రోజా మాకొద్దు అని ఈవిడ గారిని అక్కడి నుంచి తీసి ఒంగోలు ఎంపీగా వేద్దాం అనుకున్నారు. ఒంగోలు ఆదరిద్రం ఆ వ్యవహారం మాకు వద్దున నాయనా అని చెప్పి ఒంగోలు తిరుగుబాటు చేసినటువంటి మీదట తప్పనిసరి పరిస్థితుల్లో ఈవిడికి సీటు ఇవ్వకపోతే ఈవిడ నోరేసుకొని మాట్లాడలేదు. చూడాలని జగన్మోహన్ రెడ్డి సైకోయిజానికి కావాల్సింది ప్రతిపక్ష పార్టీలని బూతులు తెచ్చడం. కాబట్టి ఈవిడ గారికి మళ్ళీ నగర సీటు ఇవ్వటం జరిగింది. అయితే 45,000 ఓట్లతో ఓడిపోయింది. ఇక భవిష్యత్తులో గెలిచేటువంటి అవకాశం లేదు, ఇక రోజాతో అవసరం లేదు అని నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి యొక్క సలహాతో, పెద్దిరెడ్డి యొక్క సహకారంతో గాలి జగదీష్ని అక్కడ పార్టీలోకి తీసుకొని నగరి ఇన్ఛార్జ్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుండడంతో ఇప్పుడు రోజాకి దిక్కుతోచినటువంటి పరిస్థితి. జనసేనలోకి పోతామంటే వాళ్ళు తీసుకోరు, తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే మొహం చెల్లదు. అసలు తెలుగుదేశం పార్టీ ఆ రోజా యొక్క ఐరన్ లెగ్గుని దగ్గరకు కూడా రానివ్వదు. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినా ఉపయోగం లేదు. ఈ నేపథ్యంలో రోజా ఆ మధ్య తమిళనాడులో ఉన్నటువంటి విజయ్ పెట్టినటువంటి పార్టీలో, తమిళ యాక్టర్ విజయ్ పెట్టినటువంటి తమిళ పార్టీలో ఈవిడ జాయిన్ అవ్వాలనుకున్నారు. తమిళనాడు నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ విజయ్ ఈ ఐరన్ లెగ్గు నా దగ్గరకు వస్తే, ఈవిడకు ఉన్నటువంటి చరిత్ర చూస్తే నన్ను తమిళనాడులో కూడా అసహించుకుంటారు, కాబట్టి నా పార్టీలోకి నువ్వొద్దు అని చెప్పి విజయ్ కూడా తమిళ వెట్రిగ కలగం పార్టీలోకి, టీవీకే పార్టీలోకి నేను నిన్ను తీసుకోను అని చెప్పి తేల్చి చెప్పడంతో ఈవిడ గారి రాజకీయ జీవితం అగమ్య గోచరం అయిపోయింది. ఎంతకాలం ఇంకా సిగ్గు లేకుండా పరమ పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు అమ్ముకున్నటువంటి చరిత్ర నువ్వు. 100 మందిని 50 మందిని తీసుకోవటం, ఒక్కొక్కరి దగ్గర 20,000 10,000 తీసుకోవటం, ఆ డబ్బులంతా 5 సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయలు దోచుకోవటం. ఇక నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా నువ్వు పర్యటనలు చేసావు, కానీ పర్యాటక శాఖని ఏం అభివృద్ధి చేసావు? ఎక్కడ నువ్వు రివ్యూలు చేసావు? ఎక్కడ నువ్వు ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ అన్నా నేను ఈ శాఖ మంత్రిగా ఇది సాధించాయని ఒక ప్రెస్ మీట్ అన్నా పెట్టావా? నువ్వు ఏకంగా విశాఖపట్నంలో సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పి 3.5
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని బ్రిడ్జి 24 గంటలు కూడా ఉండకుండా ధర్మాకోల్ షీట్లతో కూలిపోయినటువంటి పరిస్థితి. అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కోట్లు దోచుకున్నటువంటి నీ దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజలకు తెలిసింది. రాష్ట్ర ప్రజలు చీకొట్టారు, నగరి ప్రజలు చీకొట్టారు. ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా రోజాని వాడుకొని వదిలేసి, రోజాకి రాజకీయ భవిష్యత్తు లేకుండా, రోజాకి నగరి సీటు లేకుండా నువ్వు పార్టీ కోసం పనిచేయి, నీ భవిష్యత్తుని చూసుకుంటా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో నీ భవిష్యత్తుగా దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో ప్రతిపక్ష నేత హోదా లేదు. వచ్చే ఎన్నికల నాటికి 11లో 1, 2, 3 ఎన్ని మిగులుతాయో తెలియదు. ఈ నేపథ్యంలో నీ పార్టీలో ఉండడం అనవసరం అనుకున్నట్టుగా తెలుస్తోంది.